హబక్కూకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. కొన్నిసార్లు విఫలం కావచ్చు, నష్టాలు రావచ్చు. 6 విధాలైన నష్టాలు ఎదుర్కొన్నాడు ఈ భక్తుడు. హబక్కూకు అనే భక్తుడు అంటాడు, 6 times in 6 ways I am defeated, but still I will glorify God. I will rejoice in God. నేను దేవుని ఆనందిస్తాను. 6 విధాలుగా నేను బాధించబడినా నేను దేవుని యందు ఆనందిస్తాను. ఇదే పదం మనం యోబు జీవితంలోకి వెళ్దాం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధలు, మనిషి సంఖ్య 6 ఉన్నప్పుడు 6 విధాలైన బాధలు వస్తే మనిషి తట్టుకోలేడు. నిండా సమస్యలు అనమాట. అంటాడు 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు. మరి 7 ఏంటండి? 7 అనేది సంపూర్ణ సంఖ్య, ఇస్ అ కంప్లీట్ నెంబర్. ద 7 ఈజ్ అ కంప్లీట్ నెంబర్. నువ్వు కంప్లీట్లీ నువ్వు సమస్యలోకి వెళ్ళిపోయావు. ఒక మనిషిగా భరించలేనివి కూడా నువ్వు భరిస్తున్నావు. ఒక మనిషిగా తట్టుకోలేనివి కూడా నువ్వు తట్టుకోవాల్సి వచ్చింది. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. వారు చేయి చూపించగలరా? ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. ప్రార్థన ప్రయత్నము. అబ్రహాం కూడా ప్రార్థించాడు, ప్రయత్నించాడు. మోషే ప్రార్థించాడు, ప్రయత్నించాడు. యెహోషువ ప్రార్థించాడు, ప్రయత్నించాడు. దేవుని భక్తులందరూ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ప్రార్థన చేసిన తర్వాత వారు చేసిందంటే తెలుసా? నెక్స్ట్ ప్రయత్నం చేశారు. ఒక ప్రార్థన చేసి ఆగిపోవద్దు. ప్రార్థిస్తున్న నీవు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయత్నం చేస్తున్న నీవు తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రయత్నించి ఇంటికి వచ్చి ఊరికే కూర్చోవద్దు, ఏమవుతుందో లేదో అని అనుమానంతో. నువ్వు దేవుని స్తుతించు. ప్రభువా, నేను ప్రయత్నం చేసి వచ్చాను, దాన్ని నిశ్చితమైతే ఫలింపజేదేవా. భూమి మీద ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా ప్రకృతిలో నుండి మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు సాతాను తీసుకొస్తాడు. కొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల తీసుకుంటాం. మనం చేసినటువంటి రాంగ్ డిసిషన్స్ ఆల్సో విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్స్ టు యూ. యవన కుమార్తెలు డోంట్ టేక్ ఎ రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో డిసిషన్ విషయంలో చాలా ఆగండి. పెద్దల యొక్క సలహాలు తీసుకోండి, దేవుని సలహా తీసుకోండి. తొందరపడి తీర్మానాలు తీసుకుంటే చతికిలో పడతారు చాలామంది. మీ తీర్మానాలు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి. 6 విధాలైన బాధలు వచ్చినా అంటాడు, నేను దేవుళ్ళు ఆనందిస్తాను. మరి ఆనందిస్తే ఏం జరిగింది? ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. ఎక్కడ నడవ చేస్తాడంట? ఉన్నత స్థలాల మీద దేవుడు ఏం చేస్తాడు? నడవ చేస్తాడు. అంటే మీరు ఈ స్థానంలో ఉన్నారనుకోండి, మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని 6 బాధలు వచ్చినా దేవుని విడవకుండా, ప్రార్థన మానకుండా, విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ స్థితి నుండి దేవుడు చేపైకి రావాలి, ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ప్రభు వైపు ఎత్తి ప్రార్థిద్దాం. కంఠాలు పైకెత్తండి. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని మీరు ఆదుకుంటున్నందుకు స్తోత్రం. నేను జయిస్తాననే విశ్వాసం నాకు కలుగు చేశావు. ఆ నమ్మకం నాకు దయచేశావు. ఆ విశ్వాస యాత్రలో నేను జయించాలి ప్రభువా, నేను తట్టుకొని నిలబడగలగాలి. ఎస్ లార్డ్, నాకు ఆ కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిలబెట్టువాడవు నీవే, శక్తినిచ్చేవాడవు నీవే, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారు, దుఃఖంలో వేదనతో ఉన్న వారికి గొప్ప విడుదల వచ్చును గాక. కృంగిపోయిన వారు లేవనెత్తబడుదురు గాక. పగిలిపోయిన హృదయాలు తిరిగి కలపబడును గాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. గాయాలు పాలైన వారికి గాయములు మానిపోవును గాక. యేసు నామములో ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.